నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేందుకు సతీ సమేతంగా పులివెందులకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన జిల్లా పోలీస్ యంత్రాంగం. సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి. ఎన్నికల సామగ్రితో ఆయా కేంద్రాలకు చేరుకున్న అధికారులు, సిబ్బంది. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా కడప లోక్సభతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఎన్నికల అధికారులు, సిబ్బంది సామగ్రితో తమకు కేటాయించిన ప్రాంతాలకు తరలి వెళ్లారు. కడప నగరం ఆర్ట్స్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి ఈ ఉదయాన్నే పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు సిబ్బంది పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రిసెప్షన్ సెంటర్ల వద్ద క్యూలు కట్టారు. తమకు సంబంధించిన ఎన్నికల సామగ్రిని స్వాధీనం చేసుకుని చెక్ లిస్ట్ను పరిశీలించుకున్నారు. ఎన్నికల సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు అధికారులు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుంచి తమకు కేటాయించిన రూట్ బస్సుల్లో బయలుదేరి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కడప అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ మధుసూదన్ మాట్లాడుతూ, తమ నియోజకవర్గ పరిధిలో 287 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో పీఓ, ఏపీఓతో పాటు ఇతరులతో కలిపి మొత్తం 6 చొప్పున ఎన్నికల సిబ్బంది విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల సిబ్బంది బయలుదేరే ముందు మరోసారి అన్ని నిబంధనలు తెలియజేసినట్లు ఆయన చెప్పారు. ఎన్నికల సిబ్బందిని తరలించేందుకు 118 వాహనాలు సిద్ధం చేసుకున్నామన్నారు. కడప అసెంబ్లీకి సంబంధించి 59 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి వాటిలో వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు, కేంద్ర పోలీసు బలగాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఎండ తీవ్రతను తట్టుకునేందుకోసం పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలతో పాటు కుర్చీల ఏర్పాటు, తాగునీరు, మజ్జిగ పంపిణీకి సైతం చర్యలు చేపట్టామన్నారు. మొత్తం మీద ప్రశాంత ఎన్నికల నిర్వహణ కోసం అన్ని చర్యలు తీసుకున్నామని మధుసూదన్ మీడియాకు వివరించారు. అందరికీ నమస్కారం. మన కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 287 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 287 పోలింగ్ స్టేషన్ సంబంధించి నిన్న మనకి ర్యాండమైజేషన్ జరిగి థర్డ్ ర్యాండమైజేషన్ ద్వారా కడప అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 6 మంది సిబ్బందితో, అందులో ఒక పీఓ, ఒక ఏపీఓ, 4 ఓపీఓస్ ఉంటారు. ఈ సిబ్బందితో మనకు ఆల్రెడీ స్టాఫ్ అందరూ వచ్చారు. వాళ్ళతో మనం అపాయింట్మెంట్ ఆర్డర్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి మెటీరియల్ కానీ ఈవీఎంలు కానీ అన్నింటినీ మనం ఇచ్చున్నాము. సో దీనిన్నింటినీ చెక్ చేసుకొని చెక్ లిస్ట్ ప్రకారం మెటీరియల్ అందిందా లేదని చెక్ చేసుకొని వాళ్ళకి అలాట్ చేయబడిన మెటీరియల్ స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ పర్ఫెక్ట్గా వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆఫ్టర్ లంచ్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. లంచ్ తర్వాత మూవ్ అయ్యే ముందు ఒకసారి ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళందరికీ ఉంటాయి. సో ఇందులో భాగంగా మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి మన పోలింగ్ స్టేషన్స్కి రీచ్ అవ్వడం కోసం మనం వెహికల్స్ని కూడా అరేంజ్ చేస్తున్నాము. వెహికల్స్ కూడా ఈ సిటీలో కాంపాక్ట్నెస్ని దృష్టిలో ఉంచుకొని, రోడ్ విడ్త్ని దృష్టిలో ఉంచుకొని ఏ రోడ్లో ఏ వెహికల్ వెళ్తుందనేది అసెస్ చేసి ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆర్టీసీ వాళ్ళతో మనం ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాము. 118 వెహికల్స్ ఉన్నాయి మనకి, 108 వర్కింగ్, మిగతా 10 మనకి రిజర్వ్లో ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని మన వెహికల్స్ అన్నింటినీ కూడా ఇంకా ప్లేస్మెంట్ అనేది సెక్టర్ వైజ్ చేసేసాము. సెక్టర్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ కూడా పొజిషన్ అయి ఉన్నారు. వన్స్ మెటీరియల్ అంతా గ్యాదర్ చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి మూవ్ అవ్వడం జరుగుతుంది విత్ పోలీస్ ఎస్కార్ట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి 287 పోలింగ్ స్టేషన్స్లో 59 మనకి సమస్యాత్మకమైనవి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కింద గుర్తించాము. ఈ 59 పోలింగ్ స్టేషన్స్లో మనము వెబ్ కాస్టింగ్ పెట్టాము. అడిషనల్ చెక్స్ అనమాట ఇవి. మిగతా పోలింగ్ స్టేషన్స్ కంటే వెబ్ కాస్టింగ్ ఉంటుంది, క్లియర్ సర్వేలెన్స్ ఉంటుంది. అలాగే మనకి మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. మైక్రో అబ్జర్వర్తో పాటు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ ఉంటుంది. అలాగే పోలీస్ వాళ్ళు కూడా 100 మీటర్స్ దగ్గర ఇంకా సఫిషియెంట్, మోర్ దాన్ సఫిషియెంట్ ఉంటారు. అలాగే వీళ్ళందరూ పారామిలిటరీ ఫోర్స్ అంతా కూడా మనకి ఏరియా డామినేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఏరియా మొత్తాన్ని కూడా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారు. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అలాగే ఈ ఎండ తీవ్రతను తట్టుకోవడానికి కానీ ఎండలో వచ్చే ఓటర్స్ని వీలైనంత వరకు వాళ్ళని కొంచెం ఇబ్బంది లేకుండా చూసుకోవడం కోసం, జాగ్రత్తలు తీసుకోవడం కోసం ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక 20/40 విడ్త్ అండ్ లెంత్ ఉన్నటువంటి షామియానాస్ అరేంజ్ చేస్తున్నాము. అండ్ కుర్చీలు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక 30 to 40 బేస్డ్ ఆన్ ద స్ట్రెంత్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ మనం దాన్ని అలాట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ఇంటరప్టెడ్ వాటర్ సప్లై కానీ, అలాగే బటర్ మిల్క్ కూడా మనము పీక్ అవర్స్ ఆఫ్ టెంపరేచర్ ఉన్న టైంలో మనం అవి కూడా మనం అలాట్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకోసం పులివెందులకు విచ్చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం సతీ సమేతంగా తాడేపల్లిలోని తన స్వగృహం నుంచి బయలుదేరి వైఎస్ఆర్ జిల్లా పులివెందులకు చేరుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలింగ్ సందర్భంగా సొంత నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు కాకుండా వేరే ప్రాంతాలకు చెందిన వారు ఆయా ప్రాంతాల్లో ఉండేందుకు అవకాశం ఉండదు. ఈ కారణంగా ఇవాళ రేపు 2 రోజుల పాటు సీఎం పులివెందుల్లోనే ఉంటారు.
రాత్రి పులివెందుల్లోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మరోవైపు సీఎం రావడంతో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో సెన్సిటివ్ ఏరియాలను గుర్తించి కేంద్ర బలగాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు. మరోవైపు వర్షం కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఎన్నికల అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఈవీఎంలు తడవకుండా ప్లాస్టిక్ కవర్లలో భద్రపరిచే చర్యలను చేపట్టారు. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకోసం అటు జిల్లా ఇటు పోలీసు యంత్రాంగం అన్ని చర్యలను చేపట్టింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ హడావిడిలో అధికారులు సిబ్బంది ఉండగా పులివెందుల పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండవేడిమితో సతమతమవుతున్న తరుణంలో అధికారులు సిబ్బంది ఎన్నికల సామగ్రితో వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఉన్నట్లుండి ఈదురుగాలులు వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీగా ఈదురుగాలులు వర్షానికి షామియానాలు నేలకూలాయి. కుర్చీలు ఇతర సామాగ్రి చెల్లాచెదురయ్యాయి. ఎన్నికల సామాగ్రి బస్సుల్లో చేర్చిన తర్వాత వర్షం రావడంతో అధికారులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అంత వీళ్ళు తాజేనారు అంత ఇంపినారు వర్షానికి పడిపోయినారు. జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్ ఆఫీసర్ కౌసర్ భాను తెలిపారు. సోమవారం జరగనున్న పోలింగ్కు సంబంధించి ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కళాశాలలో ఈవీఎంలను ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కౌసర్ భాను మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో మొత్తం 268 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. మొత్తం మీద 2,47,966 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు ఆమె చెప్పారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని, ఎక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈవీఎంలు మొరాయిస్తే వాటికి ప్రత్యేకంగా టీములు ఏర్పాటు చేశామని, ఆ టీంలు వెంటనే ఆయా ప్రాంతానికి చేరుకుని తగిన చర్యలు చేపడతాయన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. ఇదే క్రమంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, వెబ్కాస్టింగ్ కూడా చేస్తున్నట్లు తెలిపారు. 100 మందికి పైగా వీడియోగ్రాఫర్లు ఉన్నారని, ఎక్కడ ఏ చిన్న సంఘటన కూడా జరగకుండా పోలింగ్ నిర్వహిస్తామని ఆమె వివరించారు. అందరూ సెక్టర్ ఆఫీసర్స్ మీ టీంను స్టార్ట్ చేయాలి. మీ టీంలో బస్సులో మీ కేటాయించిన బస్సెస్ లో వెహికల్స్ ఈ రోజు వచ్చేసి రేపు మనకు పోలింగ్ ఉంది. రేపు 13వ తారీఖున మనకు పోలింగ్ అనేది జరగబోతుందండి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా సజావుగా చేయడం జరుగుతుంది. ఈ రోజు వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ సంబంధించిన పోలింగ్ పార్టీస్ అందరూ వచ్చారు. వీళ్ళు వాళ్ళ రిక్వైర్డ్ మెటీరియల్ అనేది తీసుకెళ్ళి రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్లో తీసుకొని వెళ్తారు. అండ్ వీ హ్యావ్ గివెన్ అప్ ద ట్రైనింగ్ అన్నిటికీ పోలింగ్ పార్టీస్ కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఫాలోడ్ మనకు చూసుకుంటే 268 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. దీంట్లో మేల్ స్ట్రెంత్ వచ్చేసి 1,19,000 అరౌండ్ వీ హ్యావ్. అండ్ మీ ఫీమేల్స్ ఆర్ 1,27,933 ఉన్నారు. Transgenders are around 48. That means total vote electoral strength is around 2,47,966 unnaru. And regarding we have our Produttur urban polling stations sambandhinchi chuste 141 and Produttur rural polling stations are around 94 and followed by Rajupalem sambandhinchina polling stations chuste 33 unnayi. We have around 2 model polling stations unnayi.
ఒకటి వచ్చేసి ఉమెన్ పోలింగ్ స్టేషన్ ఇది వచ్చేసి 173 పోలింగ్ స్టేషన్ అండి, 173 PS, మున్సిపల్ హై స్కూల్ నార్త్ వింగ్ వసంతపేట. అండ్ పీడబ్ల్యూడి పోలింగ్ స్టేషన్ ఇస్ ఆన్ 15th నెంబర్, జడ్పిహెచ్ఏ స్కూల్ రాజుపాలెంలో ఉంది. We have around 30 sector officers, 30 route officers, and we have around CCTV cameras webcasting around for 164 polling stations సంబంధించి ఉన్నాయి. అండ్ ఫాలోడ్ బై వీడియోగ్రాఫర్స్ 104 వీడియోగ్రాఫర్స్ డిప్లాయ్ చేయడం జరిగిందండి. అండ్ వీ హ్యావ్ అరౌండ్ మా దగ్గర చూసుకుంటే 81 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అరౌండ్ 36 లొకేషన్స్లో ఉన్నాయి. అండ్ ఫాలోడ్ బై నార్మల్ పోలింగ్ స్టేషన్స్ ఆర్ 122, లొకేషన్స్ ఆర్ 158లో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే మనకి ఇక్కడ పిఓస్, ఓపీఓస్, ఏపీఓస్ అందరు పోలింగ్ పార్టీస్ అందరు వచ్చారు. ఈ స్ట్రెంత్ మాకు అలాట్ అయిన స్ట్రెంత్ చూసుకుంటే 268 వచ్చేసి పిఓస్, ఏపీఓస్ 268 అండ్ 1068 వచ్చేసి ఓపీఓస్, మైక్రో అబ్జర్వర్స్ 54 అనే ఇంతమంది అనేది మాకు అలాట్ చేయడం జరిగిందండి ఫర్ ప్రొద్దుటూరు కాన్స్టిట్యుయెన్సీ. Regarding the transportation సంబంధించి we have around 59 vehicles I have allotted. APSRT సంబంధించిన బస్సెస్ అన్ని 17, మినీ బస్సెస్ స్కూల్ బస్సెస్ వచ్చేసి 42 ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంటే మేము 2 ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది ఫర్ ది పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ అందరికీ ట్రైనింగ్ 2 సార్లు ఇవ్వడం జరిగింది. ఎలా చేయాలి, ఈవీఎం కమిషనింగ్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫాలోడ్ బై ఇప్పుడు వాళ్ళకి రిక్విజిట్ మెటీరియల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. కన్సర్న్ సెక్టర్ ఆఫీసర్, రూట్ ఆఫీసర్ ప్రతిదీ అందరు కోఆర్డినేషన్ వాళ్ళ సమక్షంలో ఎలక్షన్ సజావుగా జరగాలని కోరుకుంటున్నా. ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్ ఆఫ్ ప్రొద్దుటూరు కాన్స్టిట్యుయెన్సీ, ఎవ్వరు కూడా పబ్లిక్ వచ్చేసి స్వేచ్ఛగా వచ్చి వాళ్ళు తమ ఓటుని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఎవరైనా సరే ఇఫ్ ఎనీవన్ డిస్టర్బ్స్ ఓటింగ్ ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ పరంగా, ఎంసీసీ పరంగా చాలా స్ట్రిక్ట్గానే ఉంటున్నాము. దయచేసి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి జరగాలి. వాయిలెన్స్ అనే మాట వినిపించకూడదు, రీపోల్ అనే మాట లేకుండా మేము అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. పోలింగ్ స్టేషన్ సంబంధించి బ్యారికేడ్లు కానీ, షామ్యానాలు కానీ, చైర్లు కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ ప్రతి సౌకర్యాల గురించి కూడా మేము ముందు ఆలోచించి టీమ్ ఫార్మేషన్ చేసుకుంటున్నాము. దయచేసి ప్రొద్దుటూరు కాన్స్టిట్యుయెన్సీ ప్రజలందరికీ విన్నపం ఏంటంటే మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాయిలెన్స్ లేకుండా చేయడము, అందరూ రేపు జరగబోయే మన ఓటర్ పండుగకి సహకరించాలని కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేందుకు సతీ సమేతంగా పులివెందులకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన జిల్లా పోలీస్ యంత్రాంగం. సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి. ఎన్నికల సామగ్రితో ఆయా కేంద్రాలకు చేరుకున్న అధికారులు, సిబ్బంది. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.